శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్వతీదేవి చేసిన శ్రీకృష్ణ స్తోత్రం. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. శంకరుడు శ్రీహరి యొక్క ఆజ్ఞ గైకొని సంతోషంతో పార్వతిని పుణ్యక వ్రతం చేయమని చెప్పాను. పార్వతీదేవి తన భర్తయ్యకు పరమేశ్వరుని ఆజ్ఞ గైకొని మంగళకరమైన పుణ్యక వ్రతం మంగళవాద్యాలతో ప్రారంభించెను. ఆ దేవి చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి బియ్యం పైన రత్నకలశం స్థాపించెను. ఆ రత్న కలశాన మామిడాకులు, ఫలాలు, అక్షతలు, చందనం, అగరు, కస్తూరి, కుంకుమలు వేసి అలంకరించెను. అటు పిమ్మట ఆ దేవి రత్నసింహాసనంపై కూర్చుండి మునులను రత్నసింహాసనాలపై కూర్చుండబెట్టి గౌరవించెను. అట్లే పురోహితుని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి వారికి చందనము, అగరు, కస్తూరి, కుంకుమలు ఇచ్చింది. రత్నభూషణ భూషితులైన దిక్పాలకులను తన ముందు అష్టదిక్కుల్లో కూర్చుండబెట్టి వారితో పాటు ఇతర దేవతలను, నరులను, నాగులను విధిపూర్వకంగా అర్చించింది. అటు పిమ్మట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చందనం, అగరు, కస్తూరి, కుంకుమలతో, పరిశుద్ధమైన నూతన వస్త్రాలతో, రత్నభూషణాలతో, అనేక విధాలైన పూజా ద్రవ్యాలచే భక్తిపూర్వకంగా అర్చన చేసి పుణ్యక వ్రతంను స్వస్తివాచన పూర్వకంగా ఆ దేవి ప్రారంభించింది. పార్వతీదేవి తన ముందు తండలంపై ఉన్న మంగళ కలశాన్ని తనకు అభీష్ట దేవతకు శ్రీకృష్ణ పరమాత్మను ఆవాహనం చేసి క్రమంగా షోడశోపచార పూజలు అన్నింటినీ విడివిడిగా చేసింది. నియమపూర్వకంగా పుణ్యక వ్రతం చేయుచున్న ఆ సతి పుణ్యక వ్రతాన్ని చెప్పబడిన ఉపహారమును అంతయు భక్తితో ఒసగింది. ఆ పుణ్యక వ్రతమున దానం చేయదగిన వాటిని అన్నింటినీ వేదమంత్రపూర్వకంగా దానం చేసి తిలలు, నెయ్యితో 3 లక్షల పర్యాయాలు హోమం చేసింది. అటు పిమ్మట అతిథులనందరినీ గౌరవించి బ్రాహ్మణులకు అందరికీ భోజనం పెట్టింది. ఇట్లా ప్రతిదినం విధిపూర్వకంగా భోజనం పెడుతూ సంవత్సరం గడిపింది. సంవత్సర కాలం పూర్ణమైన పిదప వ్రత సమాప్తి దినాన పురోహితుడు ఆ పార్వతితో నాకు పతి దక్షిణ ఇమ్మని కోరెను. మహామాయకు పార్వతి పురోహితుని మాటలు విని మాయ వల్ల మోహన్ చంద్ర మనస్సు కలదే ఎక్కువగా ఏడ్చి మూర్ఛపడిపోయిను. మూర్ఛపడి ఉన్న పార్వతిని చూసి మునిపొంగవలు నవ్వుచుండగా అక్కడ ఉన్న సభాసదులు ప్రార్థింపగా బ్రహ్మ విష్ణువులు పార్వతిని ఓదార్చుటకు శివుని పంపిరి. అప్పుడు మాటకార్యకు శివుడు పార్వతిని ఓదార్చుటకు ఇట్లు పలకసాగను. ఓ సర్వమంగళ, నీకు తప్పక ఫలం చేకూరును. ఇప్పుడు అవధానంతో నా మాట వినమని ఎండిపోయిన నాలుక, గొంతుక కల పార్వతిని తన ఎదపై ఉంచుకొని హితమైనవి, సత్యమైనవి, కీర్తిని కలిగించినవి, సత్ఫలితం మొసగనవి అగు మాటలు ఇట్లు చెప్పాను. ఓ దేవి, వేదం నందు పేర్కొనబడింది అందరికీ సమ్మతము, ఇష్టమైనది అగు నా మాట ధర్మ పరిపాలకులు కల ఈ సభలో వినుము. దేవ సంబంధం, పితృ సంబంధమైనను, నిత్యమైనను, నైమిత్తికమైనను ధర్మ కార్యాలన్నింటిలో దక్షిణ తప్పక ఇవ్వాలి. దక్షిణ ఇయ్యకపోతే ఆ కర్మ అంతా నిష్ఫలం. పైగా దక్షిణ లేక ధర్మకార్యాలు చేయవాడు చివరకు కాలసూత్రం అని నరకాన పడును. ధర్మకార్యాలు ఆచరిస్తున్న సమయాన్ని దక్షిణ ఇయ్యవలసిన సమయాన దాన్ని ఇయ్యకపోతే శత్రుబాధలంది దీనుడగును. దక్షిణ ఇయ్యవలసిన సమయం తప్పి ముహూర్త కాలం గడిస్తే రెట్టింపు దక్షిణ ఇవ్వాలి. ఒక దినం దాటితే ఇయ్యవలసిన దక్షిణ కంటే 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇయ్యాలి. పక్షం గడిస్తే 100 రెట్లు ఎక్కువగా దక్షిణ ఒసగాలి. దక్షిణ ఇయ్యవలసిన సమయం నెల దాటితే 500 రెట్లు ఎక్కువ దక్షిణ ఇయ్యాలి. 6 మాసాలు దాటితే ఇంకను 4 రెట్లు ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. సంవత్సరం దాటితే చేసిన ధర్మకార్యమంతా నిష్ఫలమైపోవను. అతడు చేసిన ధర్మమంతా నశించును. చివరకు అతడు 1000 సంవత్సరాలు నరకమున ఉండి బాధలు అనుభవించును అని పలికెను. శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను. ధర్మాలన్నీ తెలిసి ధర్మకార్యాలు ఆచరించు ఓ పార్వతి, నీవు ఈ ధర్మకార్యాన్ని నీ ధర్మం పరిపాలించుము. స్వధర్మ పరిపాలన చేసినచో ఇతరులకు కూడా రక్షణ జరుగును. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. మానవుడు ఏదైనా ఒక కారణాన్ని తాను అనుష్ఠించవలసిన ధర్మం రక్షించకపోతే ధర్మనాశనం జరిగినందువల్ల ఆ ధర్మకర్మను అనుష్ఠించేవాడు కూడా చెరిపోవును. ఓ సాధ్వీమణి, ఈ వ్రతాన్ని ఇవ్వవలసిన పతి దక్షిణ ఇచ్చి ధర్మరూపుడకు నన్ను రక్షించము. నేను చక్కగా ఉన్నప్పుడు మాత్రమే సమస్త శుభాలు జరుగును. దేవతలు ఇట్లు పలికిరి. ఓ మహాసాధ్వి, ధర్మం చక్కగా పరిపాలించి నీవు చేస్తున్న పుణ్యక వ్రతం పూర్తి చేయము. నీవు వ్రతాన్ని సక్రమంగా పూర్తి చేస్తే మేమందరం నీ కోరిక తీరుస్తాము. మునులు ఇట్లు పలికిరి. ఓ పతివ్రత శిరోమణి, ఈ పుణ్యక వ్రతాన నీవు పూర్ణ హోమమును చేసి బ్రాహ్మణునికి పతి దక్షిణ ఇమ్ము. మేమందరం ఉండగా నీకెట్టు చెడు జరగదు. సనత్ కుమారుడు ఇట్లు పలికెను. ఓ పార్వతీదేవి, నాకు శివుని పతి దక్షిణగా ఇమ్ము. లేనిచో నీవు చేసిన కర్మ యొక్క ఫలితమైనా వదిలిపెట్టము. అట్లే నీవు చాలా కాలం నుంచి తపస్సు చేసి సంపాదించిన ఫలితం కూడా వదిలిపెట్టము. ఈ పుణ్యక వ్రతం దక్షిణ ఇయ్యనిచో ఆ యాగ ఫలితాన్ని యజమాని యొక్క సమస్తమైన సుకృతం నేను గైకొందును.
పార్వతీదేవి ఇట్లా పలికెను, ఓ దేవతలారా, ఈ పుణ్యక వ్రతాన భర్తను దక్షిణగా ఇవ్వవలసినచో ఈ వ్రతం ఎందుకు, ఈ పుత్రుడు ఎందుకు, ఈ ధర్మం ఎందుకు? వీటి వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు. భూమిని పూజింపక వృక్షంను పూజిస్తే ఫలితమేమి? కారణం లేనిచో కార్యం ఉండదు కదా. భర్త పతివ్రతలకు అనేక పుత్రులతో సమానమైన వాడు. అట్టి భర్తని ఈ వ్రతాన్ని దానం చేస్తే ఈ వ్రత ఫలమైన పుత్రులు ఉన్నను ప్రయోజనం ఉండదు కదా. పుత్రుడు భర్తకు చెందినవాడు, భర్తృమూలమైన వాడు. వర్తకములలో అసలునికే మోసం కలిగినచో ఆ వాణిజ్యమే వ్యర్థమైపోవును కదా. అందువల్ల నా భర్త లేని ఈ వ్రతం వ్యర్థమైనది అని పార్వతి పలికెను. శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను, ఓ పార్వతీదేవి, భర్త పుత్రుని కంటే గొప్పవాడే, అట్లే ధర్మము భర్త కంటే శ్రేష్టం. అట్టి ధర్మం నశిస్తే భర్త పుత్రులున్నను ప్రయోజనం ఏమీ ఉండదు అనెను. బ్రహ్మదేవుడు ఇట్లా పలికెను, ఓ దేవి, భర్త కంటే ధర్మం గొప్పది, ధర్మం కంటే సత్యం పరమశ్రేష్టం. సత్య సంకల్పితమైన కర్మ ఇంకా నువ్వు భ్రష్టం కాలేదు, కావున ఈ వ్రతం నీవు ఆచరించము అని పలికెను. పార్వతీదేవి ఇట్లా పలికెను, సమస్త వేదాలు తెలిసిన బ్రహ్మదేవుడా, వేదములందు స్వాశబ్దానికి ధనము అని అర్థం కలదు. ఆ ధనం ఎవరి వద్ద ఉండనో అతన్ని స్వామి అంటారు. ఆ ధనాన్ని దానం చేయువాని స్వామి అంటారు. కానీ ధనం ఎప్పుడూ స్వామి కాజాలదు. అట్లే పరమశివుని ధనమగు నేను అతన్ని ఎట్లు దానం ఎత్తును? ఇది చాలా విపరీతమైనదని పలికెను. ధర్మదేవత ఇట్లనెను, భార్య తప్ప ఇతరులెవ్వరూ భర్తృదానం చెయ్యలేరు. ఎందుకంటే దంపతులిద్దరూ ఏకాంగ రూపులు. ఒకరినొకరు దానం చేయటంలో ఇద్దరుకు సమానమైన అధికారం కలదు. పార్వతీదేవి ఇట్లా పలికెను, వేదాంగాలన్నీ తెలిసిన ధర్మాది దేవతలారా, వేదములందు తండ్రి తన కూతుర్ని అల్లునికి దానం చేయనట్లు అల్లుడు ఆమెను స్వీకరించినట్టు కలదు. కానీ మీరన్నట్టు భర్త భార్యను, భార్య భర్తను దానం చేయుచున్నట్టు ఎక్కడా కనిపించదు. మీ మాట వేద విరుద్ధంగా ఉన్నది అనెను. దేవతలు ఇట్లా పలికిరి, వేదమర్మాలన్నీ తెలిసిన ఓ దుర్గాదేవి, నీవు బుద్ధిస్వరూపురాలవు. నీ అనుగ్రహం వల్ల మేమందరము బుద్ధిమంతులమయ్యాము. అందువల్ల నీతో వేద విషయాల గురించి చర్చించుటకు మాకు సామర్థ్యం లేదు. కానీ వేదములందు పుణ్యక వ్రతాన భర్తను దక్షిణగా అయ్యాలని చెప్పబడింది. వేదచోదితమైనదే ధర్మం, తద్విరుద్ధమైనది అధర్మమగునని అనిరి. పార్వతీదేవి ఇట్లా పలికెను, ఓ దేవతలారా, వేదమును మాత్రము అనుసరించి ధర్మ నిర్ణయం చేయటం సరియైన పద్ధతి కాదు. లౌకికమైన ఆచారం వేదము కంటే బలమైనది కావున దాన్నెవ్వరూ కాదనలేరు. వేదాలలో సైతం ప్రకృతి కంటే పురుషుడు చాలా గొప్పవాడని చెప్పబడింది. అందువల్ల ప్రకృతి రూపిణియగు స్త్రీ తన పురుషుని ఎట్లు దానం చేయగలదు? మీరందరూ మిక్కిలి జ్ఞానవంతులు, నేనో బాలను, మీకు నేనేమి చెప్పగలను అనెను. బృహస్పతి ఇట్లనెను, ఓ పతివ్రత, పురుషుడు లేకుండా సృష్టి ఎట్లు జరగదో ప్రకృతి స్వరూపిణియగు స్త్రీ లేకుండా సృష్టి జరగదు. శ్రీకృష్ణ పరమాత్మ సృష్టి కార్యానికై ప్రకృతి పురుషులు ఇద్దరినీ సృష్టించను. కావున ప్రకృతి పురుషులు ఇద్దరూ సమానులే అనెను. పార్వతీదేవి ఇట్లు పలికెను, చరాచర సృష్టికి అంతయు కారకుడగు శ్రీకృష్ణుని అంశస్వరూపమే పురుషుడు. అందువల్ల అతడు ప్రకృతి కంటే శ్రేష్ఠుడు. ప్రకృతి అతని కంటే శ్రేష్ఠురాలు ఎన్నటికీ కాజాలదని పలికెను. ఆ సమయాన సభలో ఉన్న దేవతలు మునులు ఆకాశమున రత్న నిర్మితమైన అద్భుత రథం చూసిరి. ఆ రథం చుట్టూ వనమాల రత్నభూషణాలచే అలంకరించబడిన వారు 4 భుజంలో నల్లని వర్ణములు కల అనుచరులు ఉండిరి. ఆ రథం నుండి చతుర్భుజుడు శంఖచక్ర గదాపద్మాలు ధరించిన వాడు, వైకుంఠ లోకవాసి, లక్ష్మీ సరస్వతులకు ప్రియుడు, శాంతుడు, అందమైన వాడు, భక్తులకు తేలికగా కనిపించేవాడు, భక్తులు కాని వారికి కోటి కోటి మన్మధుల లావణ్యం కలవాడు, అందమైన రత్నభూషణాలచే అలంకృతుడు ఒక నారాయణుడు బ్రహ్మాది దేవతలు మహర్షులు సేవిస్తుండగా కిందకు దిగి ఆ సభాస్థలికి వచ్చెను. రత్నసింహాసనాన సుఖోపవిష్టుడైన ఆ నారాయణుని బ్రహ్మశక్తి శివాది దేవతలు నమస్కరించి చేతులు జోడించుకుని పులకిత గాత్రులై కన్నీరు కారుస్తూ ఆశ్చర్యాన్ని తేడియాడుచుండగా శ్రీమన్నారాయణుడు వారి యోగక్షేమాలు విచారించి ఇట్లు పలికెను, ఓ దేవతలారా, మీరందరూ బుద్ధిమంతులు. మీకు చెప్పుట దగనిదైనను చెబుతున్నాను. ఈ ప్రపంచాన ఉన్న జీవులందరూ దుర్గాదేవి వల్లనే శక్తి కలిగి ఉన్నారు. ఈ ప్రపంచాన బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు సమస్తం ప్రాకృతికం. నేను మాత్రం దీనికి అతీతుడను. అట్టి నేను శక్తి స్వరూపిణి ఆ దేవుని సృష్టి ఆరంభ కాలాన నా శరీరం నుంచి సృష్టించాను. ఈ దేవి సృష్టి సంహారం జరిగినప్పుడు శేషునిలో అంతర్ధానం చెందును. ఈ దేవి ప్రకృతి స్వరూపిణి, సృష్టికి ప్రధాన హేతువు. కావున సమస్త చరాచర సృష్టికోటికి జననిగా పేరుబడిసింది. ఈ మాయ నాతో సమానమైనది కావున ఈమెను నారాయణి అని కూడా అంటారు. శంకరుడు నన్ను గురించి తీవ్రమైన తపస్సు చేయటం వల్ల అతని తపస్సుకు ఫలితంగా ఈ దేవిని అతనికి ఇచ్చాను. ఈ పార్వతీదేవి తాను స్వయంగా సమస్త వ్రతాలు తపస్సుల యొక్క ఫలితాలను ఇచ్చును. ప్రస్తుతం ఆ దేవి దీన్ని జనులందరూ
వ్రతంను చేయాలని సంకల్పంతోనే చేయుచున్నది, కానీ తనకేదో ప్రయోజనం ఉన్నది అని ఈ వ్రతం చేయటలేదు. మీరందరూ ఆ దేవి యొక్క మాయ వల్ల మోహం చెందినారు, కానీ ఆమె వాస్తవంగా వ్రతం చేయనవసరం లేదు. ఈ వ్రత ఫలం ప్రతీకల్పమున ఆ దేవికి లభించును. బ్రహ్మ, శక్తి, శివుడు, ఇంద్రుడు మొదలగు దేవాధిపతులు నా యొక్క అంశం వల్ల పుట్టినవారు. ఇతర దేవతలు, ప్రాణులు నా యొక్క అంశాంశముల వల్ల జన్మించారు. కుమ్మరివాడు మట్టి లేక కుండలేట్లు చేయజాలడు, కంసాలివాడు బంగారం లేక కుండలేట్లు చేయలేడు. అట్లే నేను కూడా శక్తి స్వరూపిణియగు ఈ దేవి లేక సృష్టిని చెయ్యలేను. సృష్టి కార్యాన ఆ శక్తియే ప్రధాన కారణం. నేను నిర్లిప్తుడనై సమస్త జీవులకు ఆత్మరూపుడనై సాక్షిగా ఉందును. ప్రకృతికి సంబంధించిన ఈ పాంచభౌతిక దేహాలన్నీ నశించిపోవునవే అనెను. అట్లే సూర్యుని వంటి శరీరకాంతి గల నేను నిత్యుడను. ఈ జగములందన్నింటిలో నేను సమస్త ప్రాణులకు ఆత్మభూతుడను. ప్రకృతి స్వరూపిణియగు ఈ దేవి సమస్త ప్రాణులకు ఆధారభూతం. సమస్త జీవులకు నేను ఆత్మను. బ్రహ్మదేవుడు మనోరూపుడు, మహేశ్వరుడు జ్ఞానరూపుడు. మేధ, నిద్ర మొదలైనవన్నీ ప్రకృతి యొక్క అంశాలు. ఆ ప్రకృతే ఈ పార్వతీదేవి అని వేదాల్లో చెప్పబడింది. వైకుంఠ లోకాధిపతియగు నేను గోపగోపి పరివృతుడనైన శ్రీకృష్ణుడను. గోలోకాన నేను ద్విభుజుడనై గోలోకాన ఉందును. వైకుంఠాన చతుర్భుజుడనై లక్ష్మీపతినై నా అనుచర గణముతో కలిసి ఉందును. ఈ వైకుంఠ లోకమునకు 50 కోట్ల యోజనాల పైన గోలోకం కలదు. అక్కడ నేను గోపికాపతినై 2 భుజాలతో వ్రతములచే ఆరాధింపబడుదును. వాటి ఫలితములు ఒసగుచుందును. జీవులు నన్ను ఏ రూపాన్ని స్మరించిన వారికి ఆ రూపంతో ఫలితం ఒసగుదును అని నారాయణుడనెను. ఓ పార్వతి, శివుని దక్షిణగా అవసగ నీ వ్రతం పూర్తి చేసుకొనము. తర్వాత అతనికి తగిన మూల్యం చెల్లించి నీ భర్తను తిరిగి తీసుకొనము. గోవులు విష్ణుమూర్తికి దేహములు, అట్లే శివుడు కూడా విష్ణుమూర్తి దేహమే. కావున గోమూల్యాన్ని బ్రాహ్మణునికి చెల్లించి నీ భర్తను స్వీకరించము. యజమాని యజ్ఞకర్మయందు యజ్ఞపత్నిని ఏ విధంగా దానమిచ్చనో అట్లే యజ్ఞపత్ని సైతం అతన్ని దానమివ్వవచ్చునని వేదములందు చెప్పబడింది. ఇట్లు శ్రీమన్నారాయణ ఆ సభాస్థలి యందు దేవతల మధ్య పార్వతీదేవికి తెలిపి అంతర్ధానం చెందగా దేవతలందరూ సంతోషపడిరి. పార్వతీదేవి కూడా అతని మాటల వల్ల సంతృప్తి చెంది భర్తృదానం చేయుటకు సన్నద్ధమయ్యను. అప్పుడు పార్వతీదేవి తాను చేసిన వ్రతాన పూర్ణ హోమం చేసి బ్రహ్మదేవుని పుత్రుడకు సనత్ కుమారునికి తన భర్తయ్యకు శివుని దక్షిణగా అవసగను. అటపిమ్మట దుర్గాదేవి ఎండిన గొంతుకతో పెదవులతో హృదయం క్షోభ చెందుతుండగా చేతులు జోడించుకున్న సనత్ కుమారునితో ఇట్లనెను. నా భర్తయ్యకు శివునితో ఆవు సమానమైనదని వేదంలో చెప్పబడింది. కావున నీకు 1,00,000 ఆవులు ఇస్తాను. నా భర్తను తిరిగి నాకెమ్ము. అటపిమ్మట బ్రాహ్మణులకు వివిధములైన దానములు చేస్తాను. నా దేహం ఇప్పుడు ఆత్మ లేకుండా ఉంది, అందువల్ల నేనేమీ చేయలేకపోతున్నాను. కావున గోమూల్యం తీసుకుని నా భర్తను తిరిగి ఇమ్మని పార్వతీదేవి సనత్ కుమారుని ప్రార్థించింది. సనత్ కుమారుడు ఇట్లు పలికెను. ఓ పార్వతీదేవి, నీవు అమూల్యమైన రత్నం దానమిచ్చితివి. దానికి బదులుగా నీవు 1,00,000 గోవులు ఇచ్చినా ప్రయోజనం ఏమున్నది? ఈ లోకాలన్నింటిలోనూ అందరూ తన యొక్క ఇచ్చను అనుసరించి దానాది కార్యాలు చేస్తారు. కర్త తన ఇచ్చను అనుసరించి కర్మ చేయును, కానీ ఇతరుల అభీష్టం అనుసరించి దానాది కార్యములు చేయడు. అందువల్ల స్వీకరించిన దానం నా ఇష్టం వచ్చినట్టు చేయుటకు నాకు అధికారం ఉంది. కావున శివుని దిగంబరునిగా చేసి బాలికలు నవ్వుచుండగా ముల్లోకాలు తిప్పుతానని పలికెను. సనత్ కుమారుడు ఇట్లు పలుకుచూ శంకరుని చేతితో పట్టుకుని ఆ దేవతా సభలో కూర్చోపెట్టెను. సనత్ కుమారుడు శివుని చేత పట్టుకుని పోవుచుండగా పార్వతి చూసి ఎండిపోయిన గొంతు పెదవులు కలదై నాలుక తడియారిపోవచుండగా తాను చచ్చిపోవుటకు సిద్ధపడెను. ఈ వ్రతం చేయటం వల్ల తనకు అభీష్ట దేవదర్శనం జరగలేదు, ఆశించిన వ్రతఫలం కూడా దక్కలేదు. పైగా చెడు జరిగిందని భావించి చనిపోవుటకు ఆ దేవి ప్రయత్నించెను. ఆ సమయాన ఆకాశాన ఒక గొప్ప వెలుగు కనిపించింది. ఆ తేజస్సు కోటి సూర్యుల కాంతి కంటే మిన్నయ్యి అన్ని దిక్కుల్లో ప్రకాశించుచుండెను. కైలాస పర్వతం ముందు కనిపించిన ఆ తేజస్సు వెంట సమస్త దేవతలు ఉండిరి, సమస్త గణములు ఉండినవి. మండలాకారాన ఉన్న ఆ తేజస్సును పార్వతీదేవి మొదలగ్గా గల సమస్త దేవతలు చూసి క్రమంగా అతన్ని ఇట్లు స్తుతించిరి. విష్ణుమూర్తి ఇట్లు పలికెను. ఈ బ్రహ్మాండాలన్నీ ఆ మహావిరాట్ స్వరూపుని రోమకోపాలందు అణిగి ఉన్నవి. అట్టి మహావిరాట్ పురుషుడు పరమాత్మకు నీ యొక్క 16వ అంశం కదా, అందువల్ల సర్వాతీతుడివై పరగుచున్నావని అనెను. బ్రహ్మదేవుడు ఇట్లా పలికెను. ఓ మహానుభావ, వేదములందు పేర్కొనబడిన వారిని ప్రత్యక్షంగా ఉన్న వారిని నేను స్తుతించగలను, అట్లే చూడగలను. కానీ వేదాల కంటనూ పరుడైన ఆ పరమాత్మని నేను ఇట్లు స్తుతించగలను. మహాదేవుడు ఇట్లా పలికెను. ఓ పరమేశ్వర, నీవు సర్వజ్ఞానాలకు అతీతుడవు. నిన్ను ఎవరు నిర్వచించి చెప్పలేరు. నీవే స్వేచ్ఛామయుడవు. అట్టి నిన్ను జ్ఞానాధిష్టాన దేవతకు నేను స్తుతించలేను. అందువల్ల ఇతరులు నిన్ను ఏ విధంగా స్తుతించగలుగుతారు?
ధర్మదేవత ఇట్లనెను, నీవు అదృష్టుడవైనను అవతార సమయాన నిన్ను సమస్త ప్రాణులు దర్శింపగలుగుదురు. నీవు భక్తులను అనుగ్రహించుటకై రూపం ధరించి అందరికీ ఈ దర్శనం మొసగుచున్నావు. కాబట్టి తేజస్వరూపుడవైన నిన్ను ఎట్లు స్తుతించగలను? దేవతలు ఇట్ల పలికిరి, ఓ పరమాత్మ, మేమందరం నీ యొక్క అంశాంశ స్వరూపులం. అట్టి మేము నిన్ను ఎట్లు స్తుతించగలం? అట్లే వేదాలు కాని సరస్వతీదేవి కాని నీ సమస్త గుణాలను స్తుతింప సమర్థులు కారని పలికెను. మునులిట్లు పలికిరి, మేమందరం వేదాలన్నింటినీ చదివి విద్వాంసులమైతమి కాని వేదాలకు మూల పురుషుడవు వాక్కు మనసులకు అతీతంగా ఉన్న నిన్ను మేము కాని చదువుల తల్లియగు సరస్వతి కాని స్తుతి చేయ సమర్థులం కామని పలికిరి. సరస్వతీదేవి ఇట్లు పలికెను, వేదార్థ పారంగతులైన మహర్షులు వాక్కులను అధిష్టాన దేవత అని నన్ను స్తుతిస్తారు. కానీ వాక్కును మనస్సుకు అతీతుడకు నిన్ను నేను కాని మహర్షులు కాని స్తుతింపజాలం. లక్ష్మీదేవి ఇట్లు పలికెను, జగములను అన్నింటినీ పోషించుటకు కారణభూతురాలను నీ అంశ వల్ల జన్మించిన శ్రీ మహావిష్ణువు యొక్క భార్యనగు నేను కూడా నీ అనంత గుణగణములను స్తుతించలేకపోతున్నాను. హిమాలయం ఇట్లు పలికెను, ఓ పరమేశ్వర, నీ కళ్యాణ గుణగణం వర్ణించుటకు ప్రయత్నించి నన్ను చూసి సత్పురుషులు ఇతడు చలనం లేని వాడని చెప్పుచు అవహేళన చేస్తారు. అట్టి నీచుడనగు నేను స్తుతించలేను. ఈ విధంగా దేవతలందరూ ఆ పరమపురుషుని స్తోత్రం చేసిరి. అప్పుడు తెల్లని వస్త్రాలు జడలు వ్రత కారణంగా ధరించిన పార్వతి పరమశివునిచే ప్రేరేపించబడి ఆ పరమాత్మను స్తుతింప మొదలైనది. అప్పుడు పార్వతి మండుచున్న అగ్నిశిఖవలే ఉన్నది. సమస్త కర్మల తపస్సుల ఫలం ఒసగా ఆ సతి సమస్త జగత్తుకు మాతృస్వరూపిణి. ఆమె ఇట్లు శ్రీకృష్ణుని స్తుతింపసాగను, ఓ శ్రీకృష్ణ, నీకు నా గురించి తెలియను, కానీ నేను నీ గురించి ఏమీ ఎరగను. వేదజ్ఞులైన వేదములైన వేదకారకులైన వారు సహితం నిన్ను ఎరగలేరు. నీ యొక్క అంశలైన బ్రహ్మాది దేవతలచే నీ తత్వం తెలియనిచో అంశాంశ రూపులైన మాబోటి వారికి నీ తత్వం ఎలా తెలుస్తుంది? అట్లే ఈ తత్వం నీకే తెలియను, కానీ ఇతరులకెవ్వరికీ తెలియరాదు. ఓ పరమాత్మ, నీవే ప్రపంచం, ప్రపంచ కారణం, విశ్వరూపుడవు, సనాతనుడవు, సూక్ష్మములకెల్లా పరమసూక్ష్మమైన అవ్యక్తుడవు, అట్లే స్థూలాలకెల్లా అతి స్థూలమైన మహత్స్వరూపుడవు. నీవే కార్యం, కారణ రూపుడవు, కారణాలకెల్లా కారణ స్వరూపుడవు, తేజస్వరూపుడవు, భగవంతుడవు, నిరాకార రూపుడవు, నిరాశ్రయుడవు, నిర్లిప్తుడవు, నిర్గుణుడవు, సాక్షిభూతుడవు, పరాత్పరుడు, స్వాత్మారాముడు, ప్రకృతీశుడు, విరాట్ కారణుడు, విరాట్ రూపుడు, అన్నీ నీ రూపాలే. అట్లే నీ సుగుణ రూపం నీదే. సృష్టి కొరకు నీ అంశాంశతో ప్రాకృతికుడ వగుచున్నావు. నీవే ప్రకృతి, పురుషుడు, వేదములు, జీవం, కర్మకారణం, కర్మల ఫలితమిచ్చేవాడు, అన్నీ నీవే. యోగులు నీ తేజస్వరూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తారు. కొందరు విష్ణు భక్తులను నీ రూపం సాకారమని 4 భుజాల్లో శంఖచక్ర గద పద్మాయుధాలు ధరిస్తూ పీతాంబరుడవై లక్ష్మీపతిగా ఉన్నట్లు ధ్యానిస్తారు. మరికొందరు ద్విభుజాలతో శ్యామసుందర విగ్రహంతో కిశోర రూపి అయిన నిన్ను ధ్యానిస్తారు. వారు నిన్ను శాంతమూర్తిగా, గోపాంగనా కాంతుడిగా, రత్నాలంకార సుశోభితుడుగా భావిస్తారు. ఈ విధంగా భక్తులు ఎల్లప్పుడూ తేజోరూపమైన నిన్ను సేవిస్తారు. యోగులు ఎల్లప్పుడూ తేజస్వరూపమైన నీ రూపాన్ని తప్ప ఇతరమైన దాన్ని ధ్యానించరు. ఓ దేవా, నీ తేజస్సును ధరించి దేవతల యొక్క తేజస్సుతో బ్రహ్మదేవుడు నుతింపగా దుర్మార్గులైన రాక్షసులను సంహరించుటకు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. తేజోరూపమైన ఆ మూర్తి నాది. నేను అందమైన శరీరాన్ని ధరించి వచ్చి తిని నీ యొక్క మాయ వల్ల ఆవిర్భవించిన మాయాస్వరూపయగు నేను నా మాయ వల్ల రాక్షసులను అందరినీ మోహింపచేసి వారిని సంహరించి హిమాలయ పర్వతం చేరాను. ఆ తర్వాత దక్షిణ భార్య ఎందు జన్మించి శివుని భర్తగా పొంది అతడు దక్షయజ్ఞంలో చేసిన శివనిందను సహించుకోలేక అక్కడే ప్రాణత్యాగం చేశాను. ఆ తర్వాత హిమవత్ పర్వత చేసిన తప ఫలితంగా అతనికి కూతుర్నై జన్మించాను. అట్లే అత్యధికమైన తపస్సు చేసి ఈ జన్మలో కూడా శివుని భర్తగా పొందగలిగాను. కానీ దేవతల యొక్క మాయ వల్ల నా భర్తృ తేజోరూపమైన పుత్రుని మాత్రం పొందలేకపోయాను. అందువల్ల పుత్ర దుఃఖం వల్ల బాధలందుచున్న నేను ఈ వ్రతం వల్ల నీ వంటి పుత్రుని పొందగలనని అనుకుని వేదమును పేర్కొనబడ్డట్టు నా భర్తను దక్షిణగా సమర్పించుకున్నాను. ఓ దయామయుడా, దీనురాలునకు నా విషయాన్నంతయును నాపై దయచూపమని పార్వతి శ్రీకృష్ణునితో అనెను. పార్వతీదేవి చేసిన ఈ స్తోత్రం నియమనిష్ఠులతో విన్నవాడు విష్ణువుతో సమానుడు మంచి పుత్రుని పొందును. అట్లే ఈ స్తోత్రం పఠిస్తూ లేక వినుచు భక్తితో శ్రీహరిని అర్చిస్తూ సంవత్సర పర్యంతం భగవన్ నివేదిత అన్నాన్ని భక్షించువానికి సుపుణ్యక వ్రతం చేసిన ఫలితం లభించును. ఓ నారద, శ్రీకృష్ణ స్తోత్రం సమస్త సంపత్తులు కలిగించును, సుఖాన్ని మోక్షాన్ని కలిగించును, భర్తృ సౌభాగ్యం పెంపొందించును, కీర్తిని పెంచును, శ్రీహరి భక్తిని కలిగించును, తత్వజ్ఞానాన్ని, బుద్ధిని, పరమ సౌఖ్యాన్ని ఇచ్చును అని నారాయణ మహర్షి నారదునితో అనెను.
ఓం శాంతి శాంతి శాంతి.